ఓకే. హాయ్ అండి. నేను మీ ఆర్‌కేని. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్స్. నిన్నటి సెషన్‌లో ఐ మీన్ ప్రీవియస్ సెషన్‌లో ఆహ్, మనం బేసిక్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? జేడీకేని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా కంపైల్ చేయాలి? ఎలా రన్ చేయాలి? ఆహ్, ఎలా పాత్‌ని సెట్ చేసుకోవాలి? ఇవన్నీ మనం చూసాము. సో, ఈరోజు సెషన్‌లో ఇంకొంచెం ముందుకు ఫర్దర్‌గా విల్ ట్రై టు డిస్కస్ ద టాపిక్స్. ఇప్పుడు జావా అనేది జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా! రైట్. సో, జావాని యూజ్ చేసుకొని మనం డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా వెబ్ అప్లికేషన్స్‌ని కూడా డెవలప్ చేయొచ్చు. ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్‌ని. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు? వై జావా ఈజ్ అన్ నేను చెప్పాను పర్వాలేదు. ఐ మీన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్. ఏంటి అసలు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే? వాట్ డూ యూ మీన్ బై ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అది ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అంటే, ప్రతిదీ కూడా మీరేం స్టోర్ చేయాలన్నా ఆ డేటా అంతా కూడా ఆబ్జెక్ట్ రూపంలోనే స్టోర్ అవుతది. ఓకే. సో, ఒక్క నిమిషం అండి చెప్తాను నేను. మీకు రీజన్స్ తెలియాలి. రీజన్ ఎందుకు జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ రూపంలోనే స్టోర్ అవుతది. అంటే ఆహ్, మనం సాఫ్ట్‌వేర్‌ని ఆహ్, డిజైన్ చేయటానికి ఆ కోడ్ అంతా కూడా వి ఆర్ ఆర్గనైజింగ్ ద కోడ్ అరౌండ్ ఆబ్జెక్ట్స్ రేదర్ థాన్ యాక్షన్స్. సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ ఐటెమ్స్ చూసుకోండి. ఆహ్, ప్రతి ఆబ్జెక్ట్‌కి కూడా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. అంటే క్వాలిటీస్ అండ్ బిహేవియర్స్. అంటే థింగ్స్ ఇట్ కెన్ డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి ఆర్ మేకింగ్ ఎ ప్రోగ్రామ్ అబౌట్ కార్స్. ఈచ్ కార్ అనేది ఏంటంటే అదొక ఆబ్జెక్ట్. ప్రతి కార్‌కి కూడా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏంటి? కార్ యొక్క కలర్ ఏంటి? కార్ యొక్క మోడల్ ఏంటి? కార్ ఏ ఇయర్? ఆ! ఇట్ వుడ్ ఆల్సో హావ్ బిహేవియర్స్. అంటే లైక్ డ్రైవ్, బ్రేక్, టర్న్ ఇవన్నీ కూడా కార్ చేసేవి యాక్షన్స్ అనమాట. వాటిల్ని ఏమంటారు? బిహేవియర్స్ అంటారు. సో, ఈ యూజింగ్ ఆబ్జెక్ట్స్ it is helping organizing the code in a way that it is closer to how we see the world. సో దాట్ ఏమవుతుందంటే దానివల్ల కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్‌ని కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈజీగా అప్డేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. ఓకే. ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఓకే. ఆబ్జెక్ట్ రూపంలోనే స్టోర్ అవుతది. డేటా అంతా కూడా ఆబ్జెక్ట్‌లోనే స్టోర్ అవుతది. ఆబ్జెక్ట్‌ని ఫెచ్ చేసుకోవటం, ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకోవటం, ఆబ్జెక్ట్‌ని అప్డేట్ చేయటం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోగలిగితే మీకు ఆహ్, అప్లికేషన్ డెవలప్ చేయడం కూడా చాలా ఈజీ అవుతది. ఓకే. సో, ఇప్పుడు పాయింట్ ఏంటంటే వై ఎందుకు జావానే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఏదైనా రీజన్ ఉందా? ఏదైనా రీజన్ ఉందా? ఇప్పుడు జావా లాగా చాలా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే డాట్ నెట్ ఉంది, పీహెచ్‌పీ ఉంది, పైథాన్ ఉంది. ఇలా చాలా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మస్తున్నాయి. ఇక్కడ జావా కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాలి అంటే అది ఆహ్, ఈ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవ్వాలి. ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవ్వాలి. ఈ ప్రిన్సిపల్స్ ఒక ఆర్గనైజేషన్‌ని ప్రొవైడ్ చేసింది. ఆ ఆర్గనైజేషన్ పేరేంటంటే ఆబ్జెక్ట్ మేనేజ్మెంట్ గ్రూప్. సో, ఫైనల్‌గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వీడిచ్చిన ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో, ఇప్పుడు జావా కూడా ఫాలో చేసింది. కాబట్టి జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. ఏంటి ఆ ప్రిన్సిపల్స్? ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఆ! తర్వాత అబ్స్ట్రాక్షన్,
ఓకే. తర్వాత ఎన్‌క్యాప్సులేషన్. ఈ 4 ఉన్నాయన్నమాట. ఈ 4 ప్రిన్సిపల్స్‌ని ఎవరైతే ఏ లాంగ్వేజ్ అయితే ఫాలో అవుతదో ఆ లాంగ్వేజెస్‌ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే. సో, ఇప్పుడు జావాలో ఇవి ప్రిన్సిపల్స్ అని చెప్పాను కదా! ఈ ప్రిన్సిపల్స్‌ని జావా లాంగ్వేజ్‌లో అచీవ్ చేసుకోవడం కోసం 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. 2 కాన్సెప్ట్స్ వి ఆర్ యూజింగ్. ఈ కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసుకొనే ఈ ప్రిన్సిపల్స్‌ని మనం ప్రాక్టికల్‌గా అచీవ్ చేసుకోగలం. ఏంటి ఆ 2 కాన్సెప్ట్స్ అంటే ఒకటి క్లాస్, ఇంకొకటి ఆబ్జెక్ట్. యూజింగ్ కొంతమంది క్లాస్, ఆబ్జెక్ట్ కూడా ఊప్స్ ప్రిన్సిపల్స్ అని చెప్తా ఉంటారు. బట్ అది తప్పు. మనకి ఊప్స్ ప్రిన్సిపల్స్ 4 ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్‌ని ప్రాక్టికల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అచీవ్ చేయటం కోసం జావాలో మనకు 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్స్ ఏంటి అంటే క్లాస్ ఒకటి, ఆబ్జెక్ట్ ఒకటి. అట్లా గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు క్లాస్ అంటే మీకు ఇమ్మీడియేట్‌గా క్లాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో, క్లాస్ అంటే ఏం లేదు నాన్న. క్లాస్ ఈజ్ ఏ ఆహ్, కలెక్షన్ ఆఫ్ అంటే క్లాస్‌లో ఏమేమి ఉంటాయో చెప్తున్నాను. వేరియబుల్స్, మెథడ్స్ ఉంటాయి. ఈ కలెక్షన్‌నే క్లాస్ అంటారు. ఇప్పుడు నేను ప్రోగ్రామ్‌లో మెథడ్‌ని ఒక్కటిదాన్నే డిఫైన్ చేశాను. వేరియబుల్స్‌ని ఇంకా డిఫైన్ చేయాలి. అంత అవసరం రాలేదు కాబట్టి. సో, అంటే ఏంటి? క్లాస్‌లో వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సి లాంగ్వేజ్‌లో మెథడ్స్‌ని ఫంక్షన్స్ అంటారు. ఫంక్షన్ గాని, మెథడ్ గాని ఎందుకు? లాజిక్ రాయటం కోసం. సో, ఆ మెథడ్స్‌ని వేరియబుల్స్ ఎందుకు? డేటాను స్టోర్ చేయటం కోసం. మెథడ్స్ ఎందుకు? లాజిక్ రాయటం కోసం. ఆ రెండిటిని ఎక్కడ ఉంచాలి? క్లాస్‌లో ఉంచాలి. ఆ కాంబినేషన్‌నే క్లాస్ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ స్టూడెంట్ అన్నాననుకోండి. సో, ఇది నా క్లాస్. ఈ క్లాస్‌లో ఏమేమి ఉంటాయి? వేరియబుల్స్, స్టూడెంట్‌కి సంబంధించిన వేరియబుల్స్, స్టూడెంట్ ఏమేం చేస్తాడో వాడి మెథడ్స్. ఈ కాంబినేషన్‌నే క్లాస్ అంటారు. ఇలానే డిఫైన్ చేస్తారు. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, మెథడ్స్. ఓకే. మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు నాకు అర్థమైంది. క్లాస్ అంటే ఏంటో అర్థమైంది. ఆహ్, మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటని ఇమ్మీడియేట్‌గా మీరు అడగొచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, మనం అల్టిమేట్ గోల్ ఏంటి? డేటాని స్టోర్ చేయాలి. డేటాని స్టోర్ చేయాలి అంటే, మనకేం కావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్‌లో ఏమైనా సాంగ్స్ గానీ, ఏమైనా వీడియో ఫైల్స్ గానీ, ఏదన్నా పీడీఎఫ్స్ గానీ, వీటిని స్టోర్ చేసుకోవాలంటే, మన మొబైల్‌లో స్టోరేజ్ అంటే మెమరీ స్పేస్ అనేది ఉండాలి గదా! మెమరీ లేకుండా ఏ మనం ఏ డేటాని స్టోర్ చేసుకోలేం గదా! అదే మాదిరిగా మనం డేటాని స్టోర్ చేసుకునే ఆ ప్రాసెస్‌లో మీరు డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే వేరియబుల్స్ కావాలి. కానీ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసుకుంటాం డేటాని బట్ డేటా స్టోర్ చేయాలి అంటే మెమరీ కావాలి గదా! మరి మెమరీని క్రియేట్ చేయటానికి మెమరీని మనం క్రియేట్ చేయాలి ప్రోగ్రామ్‌లో. ఎలా మెమరీ క్రియేట్ అవుద్ది? మెమరీ క్రియేట్ చేయటం అంటే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయటమే. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆబ్జెక్ట్‌ని క్లాస్‌కి క్రియేట్ చేశారో మెమరీ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోద్ది. సో, అందుకనే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది పక్కా కావాల్సింది. మ్యాండేటరీ. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో అప్పుడే మెమరీ అనేది క్రియేట్ అవుతది. మెమరీ క్రియేట్ అయినప్పుడే మీరు డేటాను దాంట్లో స్టోర్ చేసుకోగలరు. సో, అందుకనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అందుకనే ఆబ్జెక్ట్‌ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఇన్‌స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ అంటారు. ఇన్‌స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ నోన్ యాస్ ఆబ్జెక్ట్. ఇన్‌స్టెన్స్ అంటే ఏంటి? మెమరీ అలొకేషనే. మెమరీ క్రియేషనే. దేనికి మెమరీ క్రియేషను? వేరియబుల్స్‌కి, మెథడ్స్‌కి. వీటిని ఎక్కడ డిక్లేర్ చేస్తాం? క్లాస్‌లో డిక్లేర్ చేస్తాం. ప్రతిదానికి సింటాక్స్ ఉంటది. ప్రోగ్రామర్ అనేవాడు జావా ప్రోగ్రామర్ అయినా, డాట్‌నెట్ ప్రోగ్రామర్ అయినా, పైథాన్ ఎవ్వరైనా సరే సింటాక్స్‌ని ఫాలో చేయాలి. సింటాక్స్ ఎవరిచ్చారు? లాంగ్వేజ్ వెండర్స్. ఎవరైతే ఆ లాంగ్వేజ్‌ని మనకు ఇంట్రొడ్యూస్ చేశారో, ఆ కంపెనీ వోళ్ళు, బాబు మీరు ఈ ప్రోగ్రామ్ చేయాలి అంటే ఈ సింటాక్స్‌ని, రూల్‌ని ఫాలో అవ్వండి. ఓకే. ఫాలో అవ్వకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఆ రూల్స్‌ని మనం ఫాలో అవ్వాల్సిందే బ్లైండ్‌గా. ఓకే. కొంతమందున్నారు సింటాక్స్‌ని ఇదే సార్ క్లాస్‌లో సి స్మాల్ ఎందుకు రాయాలి? సో, క్లాస్‌ని డిఫైన్ చేసిన తర్వాత ఓపెన్ కర్లీ, క్లోజ్డ్ కర్లీ ఎందుకు చేయాలి? ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి. అలాంటి క్వెషన్స్ వేయొద్దు. ఎందుకంటే వి షుడ్ నాట్ క్వెషన్ ద సింటాక్స్‌ని మనం క్వెషన్ చేస్తే మనకేమొస్తది? నథింగ్ గదా! సింటాక్సెస్‌ని క్వెషన్ చేయకుండా బ్లైండ్‌గా ఫాలో అవ్వండి. అప్పుడే మనకు ఎర్రర్స్ రావు. మీరు అలాంటియేమన్నా అడగాలంటే జేమ్స్ గోస్లింగ్‌కెళ్లి అడగండి. జేమ్స్ గోస్లింగ్ హి ఈస్ ద ఆథర్ ఫర్ ద జావా. ఓకే. సో, సింటాక్సెస్ మాత్రం ఎప్పుడు క్వెషన్ చేయడానికి ట్రై చేయొద్దు. అదొకటి నేను చెప్తున్నా. సో, ఫైనల్‌గా ఆబ్జెక్ట్ అంటే కూడా మీకు తెలిసింది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మెమరీ క్రియేషనే ఆబ్జెక్ట్ అంటాం. ఓకే. దేనికి మెమరీ? వీటికి క్లాస్‌లో డిక్లేర్ చేసిన ప్రతిదానికి మెమరీ క్రియేట్ చేయాలి.
మరి నేను చెప్పాను సింటాక్స్ ఉంది కదా! మరి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కూడా సింటాక్స్ ఉండది. ఏంటిది? క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు ఓకే. న్యూ క్లాస్ నేమ్. ఓకే. ఇలా ఇలా ఇది సింటాక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్‌లో క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను నేను? స్టూడెంట్ అని ఇచ్చాను. అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆర్‌కే అని ఇస్తాను. మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ రిక్వైర్మెంట్. ఆబ్జెక్ట్ నేమ్ అనేది క్లాస్ నేమ్ ఇవన్నీ మన యూజర్ డిఫైన్డ్ కాబట్టి ఏదైనా ఇచ్చుకోవచ్చు. న్యూ అనేది ప్రీ డిఫైన్డ్ ఆపరేటర్. ఆ న్యూ ఆపరేటరే మెమరీని క్రియేట్ చేస్తది. క్లాస్ నేమ్ ఏంటి మళ్ళీ? స్టూడెంట్. ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి ఇలా. ఇది సింటాక్స్ నాన్న. ఈ సింటాక్స్‌ని ఫాలో అవుతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మన ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అన్నాం అనుకో. ఈ ఆబ్జెక్ట్‌కి నేమ్ ఏమి ఇచ్చాను? ఆర్‌కే అని ఇచ్చాను. సో, డేటా అంతా ఇక్కడ స్టోర్ అయిద్ది. మీరేం స్టోర్ చేసినా డేటా అంతా ఇక్కడ స్టోర్ అయిపోతది. సో, ఇదే ఆబ్జెక్ట్‌తో మళ్ళీ కావాలంటే ఫెచ్ చేసుకోవచ్చు. ఇదే ఆబ్జెక్ట్‌తో వాల్యూస్‌ని అసైన్ చేయొచ్చు. ఇదే ఆబ్జెక్ట్‌తో మళ్ళీ కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు. కావాలంటే తెచ్చుకోవచ్చు అంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ ఉన్నాయి. ఆహ్, నేను ఆహ్, ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇంట్ stid ఈక్వల్స్ టు 100 ఇక అంటే స్టూడెంట్ ఐడీ అనమాట. మరి ఇక్కడ ఇంట్ అని ఎందుకు డిక్లేర్ చేశాను? ఇది 100 అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ అనేది డేటా టైప్‌ని డిక్లేర్ చేశాను. అంటే మనకి జావాలో కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. అంటే మనం మనం స్టోర్ చేసే వాల్యూని బట్టి ఆ డేటా టైప్‌ని వాడుకోవాలి. ఇప్పుడు 100 అనేది ఏంటిది? ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్ అని పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్‌ని అంటే స్టూడెంట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అప్పుడొస్తది. స్ట్రింగ్ stname ఈక్వల్స్ టు ఆర్‌కే. సో, అంటే సీరీస్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేసుకోవాలంటే మనం వాడే డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్. ఇట్లా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. అది ఫర్ టైమ్ బీయింగ్ అంటే కంటిన్యూషన్‌గా మనం చెప్పే ప్రాసెస్‌లో అన్ని డేటా టైప్స్ మనం కవర్ చేయొచ్చు. సో, అంటే డెఫినిట్‌గా అంటే ఇప్పుడు ఇక్కడ మనం వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా! వేరియబుల్ డిక్లరేషన్‌కి కూడా ఇది ఒక సింటాక్సే. ఎలా డిక్లేర్ చేయాలి? ఎలా ఇనిషియలైజ్ చేయాలి? డేటా టైప్‌ని మెన్షన్ చేయాలి. తర్వాత వేరియబుల్ నేమ్‌ని మెన్షన్ చేయాలి. తర్వాత వాల్యూనిచ్చి సెమికోలన్ ఇవ్వాలి. ఇది సింటాక్స్ ఫర్ వేరియబుల్ డిక్లరేషన్. ప్రతి దానికి సింటాక్స్ ఉంటది. దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఏ డేటా టైప్ వాడతాం అనేది ఎలా డిసైడ్ చేస్తాం? మీరు స్టోర్ చేసుకుందాం అనుకున్న వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటది. ఇక్కడ 100ని స్టోర్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చారనుకోండి. అది తప్పు కదా! సింటాక్టికల్ మిస్టేక్స్. ఇక్కడ స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేసేటప్పుడు ఇంట్ అని ఇచ్చారనుకోండి. అది తప్పే. ఇమ్మీడియేట్‌గా జావా ఇప్పుడు అసలు డేటా టైప్ లేకుండా డిక్లేర్ చేశారనుకోండి. అది తప్పే. సింటాక్టికల్ ఎర్రర్స్. సో, అంటే మనం సింటాక్స్‌ని ఫాలో అయితేనే జావా కంపైలర్ అనేది డాట్ క్లాస్ ఫైల్‌ని జనరేట్ చేస్తది. ఏదైనా సింటాక్టికల్‌గా ఏదైనా మనం మిస్టేక్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా? సో, అది ఫాలో అవ్వండి. సో, ఇప్పుడు ఫర్ నౌ నేను డేటా టైప్స్ గురించి మళ్ళీ డెఫినిట్‌గా మళ్ళీ చెప్తాను నేను. ఆహ్, యాస్ ఆఫ్ నౌ ఐ విల్ ట్రై టు యూజ్ దిస్ ఇంటిజర్ డేటా టైప్‌ని, స్ట్రింగ్ డేటా టైప్‌ని 2 వాడి ఈ డేటాని స్టోర్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఓకే. సేవ్ చేయట్లేదు కదా! ఓకే. ఇప్పుడు వీటిల్ని డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాను. అంటే స్టూడెంట్ ఐడీని, స్టూడెంట్ నేమ్‌ని డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాను. అంటే డిస్‌ప్లే చేయటం అంటే ఏంటి? నేను ఎప్పుడైతే రన్ చేస్తానో ఐ వాంట్ టు డిస్‌ప్లే దట్ వాల్యూ. స్టూడెంట్ ఐడీ వాల్యూ, స్టూడెంట్ నేమ్ వాల్యూ. మరి డిస్‌ప్లే చేయడం కూడా ఒక లాజిక్కే కదా! మరి లాజిక్ కావాలంటే మనకేం కావాలి? మెథడ్ కావాలి కదా! మరి మెథడ్‌ని ఎలా డిఫైన్ చేస్తాం? మెథడ్ డిఫైన్ చేయటానికి కూడా మళ్ళీ సింటాక్స్ ఉంది. ఎలా? ఎలా అంటే ఇలా. రిటర్న్ టైప్ కావాలి మెథడ్‌కి. తర్వాత మెథడ్ నేమ్‌ని పెట్టాలి. ఓపెన్ పెరాన్సిస్ చేసి క్లోజ్డ్ పెరాన్సిస్, ఓపెన్ కర్లీ, క్లోజ్డ్ కర్లీ. ఇది సింటాక్స్ అండి. మెథడ్‌ని డిఫైన్ చేయడంలో వాడే సింటాక్స్. నేను మళ్ళీ సెపరేట్‌గా మెథడ్స్ డిఫరెంట్ సింటాక్స్ అవన్నీ చెప్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ ఈ సింపుల్ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఈ సింటాక్స్‌ని గుర్తుపెట్టుకోండి. త్రూఅవుట్ మనకి మెథడ్ డిఫైన్ చేయటం ఎలాగో, వేరియబుల్ డిక్లేర్ చేయటం ఎలాగో వస్తే, మనకి జావా మొత్తం వచ్చేసినట్టే. అంటే నేను అలా అంటలేదు. నా పాయింట్ ఏంటంటే, ఏది చేయాలన్నా వేరియబుల్స్ ఏది లాజిక్ రాయాలన్నా మెథడే. అందుకనే మెథడ్ డిఫైన్ చేయటం, వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయటం, వాటిని క్లాస్‌లో ఉంచడం ఇవి పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయటం రిక్వైర్మెంట్ బట్టి. ఇవన్నీ ఫండమెంటల్ పాయింట్స్. ఓకేనా? సో, ఆహ్, తర్వాత వీటిల్ని వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం. వీటిని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. డిస్‌ప్లే చేయాలంటే నేను మెథడ్‌ని డిఫైన్ చేయాలి. ఏ మెథడ్‌ని డిఫైన్ చేయాలి? ఏదైనా మీ ఇష్టం. రిటర్న్ టైపు. ఓకే. వాయిడ్ అంటే ఏంటి? ఆ మెథడ్ ఏమీ రిటర్న్ చేయదు వాల్యూని. మీరు కాల్ చేశారనుకోండి,
ఇది డిస్‌ప్లే చేస్తదిలే గానీ, ఆ మెథడ్ మీకేమి ఇవ్వదు వాల్యూస్‌ని. అలా ఎప్పుడైనా ఆ మెథడు ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు అంటే వాయిడ్ అనే రిటర్న్ టైప్‌ని మెన్షన్ చేయాలి. ఓకే. మెథడ్ నేమ్‌ని ఏమని చేయాలి? మీ ఇష్టం. డిస్‌ప్లే అనుకోండి. ఆ! ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. నేను ఆల్రెడీ మీకు నిన్న సెషన్‌లో చెప్పాను. ఏదైనా వాల్యూని ఏదైనా కన్సోల్‌లో ప్రింట్ చేయాలి అంటే విచ్ స్టేట్మెంట్ వి ఆర్ యూజింగ్? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ ఆఫ్. నేను ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను? స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడి వాల్యూ ఎంత? 100. ఇది ఎక్కడ స్టోర్ అయింది? ఎస్టీఐడీలో. అంటే వేరియబుల్‌ని ఇక్కడ పెట్టుకోండి అంతే. ఎస్టీఐడీలో 100 ఉంది కాబట్టి 100 డిస్‌ప్లే అయిపోద్ది. ఇంకొక వాల్యూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఆర్కేని ప్రింట్ చేయాలి. ఆర్కే ఎక్కడ స్టోర్ చేశారు? ఎస్టీ నేమ్‌లో స్టోర్ చేశారు. ఎస్టీ నేమ్ ఇచ్చేయండి అంతే. ఇప్పుడు అంతా చూసారా? క్లాస్‌లో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేశాను. మెథడ్‌ని డిఫైన్ చేశాను. నేను ఆల్రెడీ మీ క్లాస్ అంటే ఏమని చెప్పాను? క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. నేను డిక్లేర్ చేశాను కదా! మెథడ్‌ని డిఫైన్ చేశాను. క్లాస్‌ని కూడా డిక్లేర్ చేశాను. వేరియబుల్స్‌ని కూడా డిక్లేర్ చేశాను. దీన్నే నేను మళ్ళీ సెపరేట్‌గా ఒక ఫైల్‌లో స్టోర్ చేద్దాం. అంటే కంపైల్ చేద్దాం. ఓకే. సేవ్ చేద్దాం. స్టూడెంట్ డాట్ జావా ఎక్కడంటే జావా ఇన్ తెలుగు ఫోల్డర్‌లో సరే. జావా ఇన్ తెలుగులోనే చేద్దాం ఇక్కడనే. సో, స్టూడెంట్ డాట్ జావా ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఫైల్ తీసేసి జావా సోర్స్ ఫైల్ కింద పెట్టుకోండి. స్టోర్ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని మనం కంపైల్ చేయాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి? సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నా క్లాస్ నేమ్, ఫైల్ నేమ్ 2 సేమ్ ఇవ్వచ్చు కదా! ఇవ్వచ్చు. యస్టర్‌డే చూసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు క్లాస్‌నైతే అంటే ప్రోగ్రామ్‌ని డిఫైన్ చేశాను. ఇప్పుడు నేను నెక్స్ట్ పాయింట్ ఏంటి? సేవ్ చేశాను. నెక్స్ట్ పాయింట్ కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. చేశాను. ప్రోగ్రామ్ ఎక్కడుంది? ఈ డ్రైవ్‌లో జావా ఇన్ జావా ఇన్ తెలుగు ఫోల్డర్‌లో ఉంది. ఈడకొచ్చి ఏం ఏం పాస్ చేయాలి? జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి? స్టూడెంట్ డాట్ జావా. వెరీ గుడ్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మిస్టేక్స్ సెమీకోలన్ ఇవ్వలేదనుకోండి. ప్రతి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్‌కి టెర్మినేటర్ ఏంటంటే సెమీకోలన్. అది ఇవ్వలేదనుకోండి ఇమ్మీడియేట్‌గా మనకి ఎర్రర్ వచ్చేస్తది. క్యాపిటల్ ఎస్ బదులు స్మాల్ ఎస్ పెట్టారనుకోండి అది తప్పే. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ప్రీ డిఫైన్డ్ డేటా టైప్. సో, ఇక్కడ వాయిడ్ లేదనుకోండి రిటర్న్ టైప్ పక్కా మ్యాండేటరీ కదా! ఇవన్నీ చాలా తప్పులు. చిన్న చిన్న మిస్టేక్స్ బిగినర్స్ చేసేవి. ఇప్పుడు రన్ చేశాననుకోండి ఇమ్మీడియేట్‌గా మనకి ఎర్రర్ వస్తది. బాబు సెమీకోలన్ ఇవ్వలేదు. ఎక్స్‌పెక్టెడ్ చేస్తుంది. ఇన్‌వాలిడ్ మెథడ్ డిక్లరేషన్ రిటర్న్ టైప్ లేదు. రిటర్న్ టైప్‌ని డిక్లేర్ చేయండి. రిటర్న్ టైప్‌ని డిఫైన్ చేయండి. మెథడ్‌ని డిఫైన్ చేయాలంటే రిటర్న్ టైప్ ఉండాలని చెప్పాను కదా! అందుకని అదొస్తది. సో, సెమీకోలన్ కూడా ఉండాలి. అది కూడా ఇవ్వండి. అలా మీరు తప్పులు చేసినప్పుడు జావా కంపైల్ టైమ్ ఎర్రర్స్ వస్తాయి. ఇవన్నీ సింటాక్టికల్ మిస్టేక్స్ బాబు. సరే కరెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ కంపైల్ చేద్దాం. జావా సి స్టూడెంట్ డాట్ జావా. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఏంటిది? స్ట్రింగ్‌లో ఎస్ స్మాల్ ఇచ్చారు. అది క్యాపిటల్ నాన్న అని చెప్తుంది. ఓకే. అది కూడా కరెక్ట్ చేశాను. మళ్ళీ రండి సేవ్ చేయండి. ప్రతిసారి కరెక్ట్ చేసినప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అయిపోద్ది. జావా సి ఏమిటిది? జావా సి స్టూడెంట్ డాట్ జావా. కంపైల్ అయిపోయింది కదా! అయిపోయింది. జావా స్పేస్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంటి? స్టూడెంటే. చూడండి ఇక్కడ ఏమని వచ్చింది? మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్. నేను నిన్నే చెప్పాను. ఈ క్లాస్‌లో వేరియబుల్స్ ఉన్నాయి. నార్మల్ నా ఓన్ మెథడ్ ఉంది. కానీ ఎప్పుడైనా జావా ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మెయిన్ మెథడ్ పక్కా మ్యాండేటరీ అని నిన్న సెషన్‌లో చెప్పుకున్నాం. సో, అప్పుడు ఈ మెథడ్ డిఫైన్ చేసిన తర్వాత మన ఓన్ మెయిన్ మెథడ్‌ని కూడా డిఫైన్ చేద్దాం. మెయిన్ మెథడ్‌ని డిఫైన్ చేయాలంటే ఎలా ఉంటదది? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ టేకింగ్ ద స్ట్రింగ్ యాస్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే. అది ప్రీ డిఫైన్డ్ మెథడ్ కాబట్టి అలానే డిఫైన్ చేయాలి. కొంతమందున్నారు. సరేలే మెయిన్ మెథడ్‌కి స్టాటిక్ కాకుండా నార్మల్‌గా పెడతాను. ఎమ్ అని క్యాపిటల్ పెడతాను. అంటే అది కుదరదు. ఓకే. అప్పుడు గూడా మనకి ఇలా ట్రై చేద్దాం అన్నా గాని కుదరదు. మీరు జావా సి స్టూడెంట్ డాట్ జావా అన్నారనుకోండి. కంపైల్ అయింది. ఓకే. కానీ రన్ చేసేటప్పుడు ప్రీ డిఫైన్డ్ మెయిన్ మెథడ్ కోసం ఎతుక్కుంటది జేవీఎమ్. అది లేదు కాబట్టి ఎర్రర్ వస్తది. మళ్ళీ మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ అంటది. అందుకనే ఆ మెథడ్‌ని అలాగే డిఫైన్ చేయాలి. వాడిచ్చిన విధంగానే డిఫైన్ చేయాలి. ఓకే. అప్పుడే జేవీఎమ్ ఇక్కడికొస్తది. లేదంటే ఆ మెథడ్‌ని నార్మల్ మెథడ్ కింద కన్సిడర్ చేస్తది. ఓకే. సో, నేను సేవ్ చేశాను. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చేంజెస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ప్రతిసారి కంపైల్ చేయండి. రన్ చేయడానికి ట్రై చేయండి. రన్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ మాత్రమే ఇవ్వాలి. డాట్ క్లాస్ ఫైల్ అనే ఎక్స్‌టెన్షన్ ఇవ్వకూడదు. ఓకే. కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేము డాట్ జావా ఎక్స్‌టెన్షన్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి మనకి ఏమి ఎర్రర్ రాలా. అంటే కంట్రోల్ అనేది రన్ చేసినప్పుడు ఇక్కడికొస్తది. ఇక్కడ ఏమీ రాయలేదు కదా! నేను ఆల్రెడీ మీకు చెప్పాను.
ఇక్కడ వేరియబుల్స్, మెథడ్స్ ఉంది. కానీ నాకేంటంటే మెమరీ క్రియేట్ చేయాలనేది నా పాయింట్. ఐ వాంట్ టు క్రియేట్ ద మెమరీ. ఐ వాంట్ టు క్రియేట్ ద మెమరీ సార్. ఇప్పుడు మెమరీ క్రియేట్ చేయాలంటే ఒక్క నిమిషం. ఓకే. మెమరీ క్రియేట్ చేయాలంటే నేను మీకు ఆల్రెడీ ఏం చెప్పాను? ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలని చెప్పాను కదా! ఎలా ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలని చెప్పాను? సింటాక్స్ ఉంది కదా! వాట్ ఈస్ దట్ సింటాక్స్? క్లాస్ నేము, ఆబ్జెక్ట్ నేము ఈక్వల్ టు న్యూ క్లాస్ నేము. ఇక్కడికొచ్చి ఈ మెయిన్ మెథడ్‌లో ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ క్రియేషన్. క్లాస్ నేమ్ ఏంటి? స్టూడెంట్. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓబీజే అనండి. న్యూ. క్లాస్ నేమ్ మళ్ళీ స్టూడెంట్. ఓపెన్ ఇట్ అండ్ దెన్ క్లోజ్ ఇట్. అంతే. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిందో దీని పేరేంటి? ఆబ్జెక్ట్‌కి ఏమని నేమ్ ఇచ్చాను? ఓబీజే అని ఇచ్చాను. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మెమరీ క్రియేట్ అయిద్ది. మెమరీ క్రియేట్ అయితే ఆ ఆబ్జెక్ట్‌లో ఏముంటది? డేటా ఉంటది. ఏం డేటా ఉంది? ఎస్టీఐడీలో 100 ఉంది. ఎస్టీ నేమ్‌లో ఆర్కే ఉంది. తర్వాత డిస్‌ప్లే అనే మెథడ్ కూడా ఉంది. అన్ని ప్రాపర్టీస్ కూడా ఆబ్జెక్ట్‌లోనే ఉన్నాయి. ఆ ఆబ్జెక్ట్‌కి నేమ్ ఇచ్చారు. ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఇదే ఆబ్జెక్ట్‌తో నేను ఈ వాల్యూస్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే ఎలా చేస్తారు మీరు? ఓబీజే డాట్ ఎస్టీఐడీ అన్నాననుకోండి, అదేమిస్తది మీకు? 100 అని ఇస్తది. ఓబీజే డాట్ ఎస్టీ నేమ్ అన్నారనుకోండి, ఆర్కే ఇస్తది. అదేవిధంగా ఓబీజే డాట్ డిస్‌ప్లే అన్నారనుకోండి, కంట్రోల్ ఎక్కడికెళ్తది? కంట్రోల్ డిస్‌ప్లే మెథడ్‌కి వస్తది. ఈ డిస్‌ప్లే మెథడ్‌కి వచ్చిందంటే ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏంటి ఈ 2 స్టేట్మెంట్స్? ఇట్ ఈస్ ప్రింటింగ్ స్టూడెంట్ ఐడీ, ఇట్ ఈస్ ప్రింటింగ్ స్టూడెంట్ నేమ్. చూద్దాం ఒకవేళ నిజంగా అవుతుందో లేదో. ఓబీ కాలింగ్. మీరు కాల్ చేయకపోతే కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి నీ నార్మల్ మెథడ్‌కి రాదు. మీరు కాల్ చేయాల్సిందే. ఎవరు కాల్ చేశారు మెయిన్ మెథడ్‌ని? మనం కాల్ చేయలా. జేవీఎం కాల్ చేసుకుంది. ఒక్కసారి మెయిన్ మెథడ్‌లోకి వచ్చిన తర్వాత మన ఓన్ మెథడ్‌లోకి వెళ్ళాలంటే మనమే కాల్ చేయాలి. ఎలా కాల్ చేయాలి? ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి. కాలింగ్ డిస్‌ప్లే మెథడ్ యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్. ఏంటిది ఆబ్జెక్ట్ నేమ్? ఓబీజే. ఓబీజే డాట్ డిస్‌ప్లే అన్నారు కదా! అన్నప్పుడు ఏమవుతదంటే ఒక్క నిమిషం. అరే! వాట్ హ్యాపెండ్ బ్రో? అంతా వెళ్ళిపోయిందా? మేబీ నేను క్లోజ్ చేసినట్టున్నాను. ఓకే. నో ప్రాబ్లమ్. నేను మళ్ళీ ఒకసారి చేస్తాను. పెద్ద విషయం కాదులే నాన్న. ఒక్క నిమిషం. కంట్రోల్ వి. జావా సోర్స్ ఫైల్ ఉంది కదా స్టూడెంట్ డాట్ జావా. అయితే ఓ పని చేద్దాం. ఇది క్లోజ్ చేసేసి జస్ట్ క్లోజ్ అయినట్టుంది. నేను ఆ ఫైల్ని ఓపెన్ చేస్తాను. దీన్ని ఇదే కదా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్తో కాల్ చేస్తాను. కాలింగ్ మై ఓన్ మెథడ్. ఏంటి మీ ఓన్ మెథడ్ పేరు ఏంటిది? డిస్ప్లే యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ఓబీజే డాట్ డిస్ప్లే. అంతే. ప్రతిసారి మెథడ్కి ఓపెన్ పెరాన్సిస్, క్లోజర్ పెరాన్సిస్. ఎప్పుడైతే మీరు ఇట్లా కాల్ చేశారో కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఈ 2 స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ 2 స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎస్టీఐడిలో 100 ఉంది. 100 ప్రింట్ అవుద్ది. ఎస్టీ నేమ్లో ఆర్కే ప్రింట్ అవుతుంది. సరే సేవ్ చేయండి. ఇక్కడికి రండి. జావా సి స్పేస్ స్టూడెంట్ డాట్ జావా కంపైల్ అయిందా? మనకి ఎర్రర్ వచ్చింది. మరి ఇలాంటి సింటాక్స్కల్ ఎర్రర్ తెలుసో తెలియక చేస్తే మనం ఇమీడియట్గా గుర్తుపట్టకపోవచ్చులే కానీ బట్ కంపైలర్ అనేది స్కాన్ మంచిగా చేస్తుంది. చూడండి ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రరు? ఏమది 23 లైన్ నెంబర్ 23 ఏదో లైన్ నెంబర్ 23లో ఏమి ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇది ఉండాలి కదా క్లాస్ నేమ్ తర్వాత. అది ప్రాబ్లం. ఇలాంటి చిన్న మిస్టేక్స్. జావా సి స్పేస్ స్టూడెంట్ డాట్ జావా కంపైల్ అయింది. మళ్ళీ మనం రన్ చేస్తున్నాం. చూడండి 100 ఆర్కే ప్రింట్ అయింది కదా. అంటే మీరు ఇక్కడ రాసిన లాజిక్ అంటే మనం ఇక్కడ కాల్ చేసాం కాబట్టి కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చి ఈ 2 ఎస్ఓపి స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అయ్యి 100 ఆర్కే అనేది ప్రింట్ చేసింది. సో ఇట్లా మనం ఒక క్లాస్ని డిఫైన్ చేసుకోవచ్చు, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో దీని తర్వాత అంటే మీకు తెలియకుండానే వేరియబుల్స్ని డేటా టైప్స్ ద్వారా డిక్లేర్ చేశారు.
అసలు వేరియబుల్స్‌లో హ్మ్. వేరియబుల్ పర్పస్ ఏంటి? ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? తర్వాత మెథడ్‌లో ఇంకా ఎన్ని రకాలుగా మనం మెథడ్‌ని డిఫైన్ చేయొచ్చు? ఇవన్నీ గూడా నెక్స్ట్ సెషన్‌లో చూసుకుందాం. బట్ ఈ సెషన్‌లో నేను మీకేం చెప్దాం అనుకుంటున్నా ఏం చెప్దాం అనుకున్నానంటే ఆహ్, జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, అసలు ఎందుకు జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది? ఆ ప్రిన్సిపల్స్‌ని అచీవ్ చేసుకోవడం కోసం మనం వాడిన 2 కాన్సెప్ట్స్ ఏంటి? క్లాస్‌ని ఎలా డిఫైన్ చేస్తాం? ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తే ఏమవుతది? ఆబ్జెక్ట్ ద్వారా మన ఓన్ లాజిక్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది ఐ వాంటెడ్ టు షో యూ. నేను అదే చేసి చూపించాను. ఓకే. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు గివ్ ద రిప్లై. ఓకే. సో ప్లీజ్ ప్రాక్టీస్ వీడియో. నేను ఏదైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నానో వీడియో బై వీడియో అలాంగ్ విత్ మీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.